సికింద్రాబాద్ తాడుబండ హనుమాన్ టెంపుల్ కు శోభయాత్ర చేరుకుంది. పోలీసు బందోబస్తు మధ్య ప్రశాంత వాతావరణంలో హనుమాన్ విజయ యాత్ర జరిగింది. 12 కిలోమీటర్లు జరిగిన శోభయాత్ర 9 గంటల 20 నిమిషాల్లో పూర్తి చేశారు. ఈ యాత్రలో వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. ప్రధాన కూడళ్ల వద్ద హారతులు ఇచ్చి హనుమాన్ కు స్వాగతం పలికారు మహిళలు. హనుమాన్ జయంతి వేడుకలు హైదరాబాద్ లో ఘనంగా జరిగాయి. హనుమాన్ జయంతి సందర్భంగా ఖైరతాబాద్ లోని ఆంజనేయ స్వామి ఆలయాన్ని సందర్శించారు గవర్నర్ దంపతులు. సతీమణి జానకితో కలిసి శివప్రతాప శుక్ల ప్రత్యేక పూజలు చేశారు. నగరంలో హనుమాన్ శోభయాత్ర వైభవంగా జరిగింది. గౌలిగూడ నుంచి సికింద్రాబాద్ తాడ్బండ్ ఆలయం వరకు శోభయాత్ర నిర్వహించారు. శోభయాత్ర నిర్వహించే ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు. ఊరేగింపు రూట్లలో భారీ వాహనాలకు అనుమతించలేదు. 12 కిలోమీటర్లు ప్రధాన శోభయాత్ర జరిగింది. 14 ఉప శోభయాత్రలు ప్రధాన శోభయాత్రలో కలిశాయి. మల్కాజ్గిరి కమిషనరేట్ పరిధిలో మరో 92 స్థానిక ఊరేగింపులు శోభయాత్రలో చేరాయి. గ్రేటర్ సిటీలో హనుమాన్ శోభయాత్ర సందడి కొనసాగింది. ఎల్బీనగర్ పరిధిలోని కర్మాన్ ఘాట్ హనుమాన్ దేవస్థానం నుంచి హనుమాన్ శోభయాత్ర భారీ బందోబస్తు మధ్య ప్రారంభమైంది. భక్తుల ఆటపాటలతో వైభవంగా శోభయాత్ర జరిగింది. ర్యాలీలో భక్తులు భారీగా పాల్గొన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. జెండాలతో వీధులన్నీ కాషాయమయం అయ్యాయి. జై హనుమాన్ నినాదాలతో ప్రధాన రహదారులన్నీ మారుమోగాయి. గౌలిగూడ రామ్ మందిర్ నుంచి మొదలైన హనుమాన్ శోభయాత్రలో భారీగా భక్తులు పాల్గొన్నారు. ర్యాలీ మార్గంలో ఎప్పటికప్పుడు ట్రాఫిక్ క్లియర్ చేశారు పోలీసులు. జాంబాగ్ కోటి మీదుగా యాత్ర కొనసాగింది. గ్రేటర్ హైదరాబాద్ లో మొత్తం 168 శోభయాత్రలు జరిగాయి. కర్మాన్ ఘాట్ నుంచి వచ్చే శోభయాత్ర చంపాపేట్, ఐఎస్ సదన్, మలక్పేట్ మీదుగా కోటి దగ్గర కలిశాయి. శోభయాత్రకు 3000 మందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. శోభయాత్ర రూట్లో ట్రాఫిక్ జామ్ కాకుండా చర్యలు తీసుకున్నారు. ఆ మార్గంలోకి ఇతర వాహనాలు రాకుండా చేశారు. బంజారాహిల్స్ లోని కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి సీసీ కెమెరాల ద్వారా నిరంతరం పరిశీలించారు పోలీసులు. తెలంగాణలో గ్రూప్ 1 నియామకాలపై జోక్యం చేసుకునేందుకు నిరాకరించింది సుప్రీంకోర్టు. గ్రూప్ 1 నియామకాల ప్రక్రియలో అవకతవకలు జరిగాయని కోర్టును ఆశ్రయించారు కొంతమంది అభ్యర్థులు. 2024 నోటిఫికేషన్లో 563 పోస్టుల కోసం జరిగిన ఎంపిక ప్రక్రియలో మూల్యాంకనంలో తప్పులు ఉన్నాయని, నోటిఫికేషన్ రద్దు చేసి మళ్లీ పరీక్షలు నిర్వహించాలని కోరారు. ఇదివరకు విచారణ జరిపిన తెలంగాణ హైకోర్టు గ్రూప్ 1 పరీక్షల్లో ఎలాంటి అక్రమాలు కనిపించలేదని, నియామకాలు కొనసాగించవచ్చని తీర్పు ఇచ్చింది. సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆదేశాలను సుప్రీంకోర్టులో సవాలు చేశారు అభ్యర్థులు. గ్రూప్ 1 అభ్యర్థులు దాఖలు చేసిన పిటిషన్పై జస్టిస్ విక్రమ్నాథ్ ధర్మాసనం విచారణ జరిపింది. మూల్యాంకనంలో తమ వాదనలు పట్టించుకోలేదని కోర్టుకు తెలిపారు అభ్యర్థుల తరపు న్యాయవాది. అయితే ఎక్కడా ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా నియామక ప్రక్రియ చేపట్టామని తెలిపారు టీఎస్పీఎస్సీ అడ్వకేట్. నియామక ప్రక్రియ పూర్తయిందని, ఎంపికైన అభ్యర్థులు పోస్టులో చేరి విధులు కూడా నిర్వహిస్తున్నారని తెలిపారు నిరంజన్ రెడ్డి. ఇరు వర్గాల వాదనలు విన్న సుప్రీంకోర్టు హైకోర్టు తీర్పులో జోక్యం చేసుకోలేమని తెలిపింది. గ్రూప్ 1 అభ్యర్థులు దాఖలు చేసిన పిటిషన్ను డిస్మిస్ చేసింది జస్టిస్ విక్రమ్నాథ్ ధర్మాసనం. సంగారెడ్డి జిల్లాలో పర్యటించారు రాష్ట్ర కార్మిక మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి. పటాన్చెరు మండలం నందిగామ గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయాన్ని సందర్శించారు. శ్రీ మహాచండీ రుద్రయాగ సహిత శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవానికి హాజరయ్యారు మంత్రి. Sandra
ఇలాంటి కార్యక్రమాలు భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని కలిగించడంతో పాటు మానవతా విలువలను పెంపొందించేందుకు తోడ్పడతాయన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. దేవాలయాల అభివృద్ధికి మద్దతు ఉంటుందని మంత్రి తెలిపారన్నారు నిర్వాహకులు విక్రమ్ గౌడ్. 2025 ఏప్రిల్ 2, 2024 నుంచి శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణము చేస్తున్నాను. కన్యప శివరామచంద్రమూర్తి గురువుగారి ఆశీర్వాదంతో 2వ వెంకటేశ్వర స్వామి కళ్యాణము శ్రీ వివేక్ వెంకటస్వామి గారు మంత్రి గారు రావడం జరిగింది. వాళ్ళ రాకతోని చాలా విజయవంతంగా కళ్యాణం చాలా పెద్ద ఎత్తున చేయడం జరిగింది. మంత్రి వివేక్ వెంకటస్వామి గారు ఇక్కడ వచ్చినందుకు చాలా గౌరవంగా ఉంది. ఆయనకు వచ్చినందుకు ఇక్కడికి చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే ఆయన కూడా అన్నారు, నేను కూడా మీరు ఇంత మంచిగా జరుగుతుంది అనుకుంటే నేను ఫ్యామిలీతో వచ్చేవాడిని, కానీ నాకు ఏదో నన్నే రమ్మన్నారు కాబట్టి వచ్చిపోయినా, లేకపోతే ఫ్యామిలీ వచ్చేవాడిని. నెక్స్ట్ టైము నాకు 100% ఇంటిమేషన్ ముందే ఇవ్వండి, నేను ఫ్యామిలీతో వచ్చి కళ్యాణం జరిపించి వెళ్తానని చెప్పేసి మాట ఇచ్చారు. మంత్రి గారు వచ్చి వెంకటస్వామి ఆశీర్వాదాలు తీసుకొని వెళ్ళడం జరిగింది. నాకు ఈ యొక్క ప్రజలు ఇంత విజయవంతం చేసినందుకు ఇంకా రాబోయే కాలంలో కూడా ప్రతి సంవత్సరము చేయాలని ఆలోచనతో ఉన్నాను. ఆ భగవంతుడు నా ఊరికి, నా ప్రజలకు మరియు చుట్టుపక్కల ఉన్న ప్రజలకు అందరికీ ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు కలగజేయాలి అని కోరుకుంటూ ప్రతి ఏటా నాతోని ఆయన నన్ను చల్లగా చూసి, నా కుటుంబాన్ని చల్లగా చూసి ప్రతి ఏటా ఇదే విధంగా వెంకటేశ్వర కళ్యాణం చేసుకుంటూ అందరికీ హైదరాబాద్ జిల్లాలోని ట్రాన్స్జెండర్ల కోసం ప్రత్యేక ఐడి, ఆధార్ నంబర్ శిబిరం ఏర్పాటు చేస్తామని తెలిపారు కలెక్టర్ హరిచందన. ఏప్రిల్ 7న ఉదయం 9 గంటలకు అంబర్పేటలోని పీటీసీ ఆడిటోరియంలో నిర్వహిస్తామన్నారు. ట్రాన్స్జెండర్లకు ఐడి కార్డు నమోదుతో పాటు సవర్ణల కోసం ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేస్తామన్నారు. ట్రాన్స్జెండర్లు అవసరమైన పత్రాలతో హాజరు కావాలని సూచించారు కలెక్టర్ హరిచందన. ఎల్పీజీ, సీఎన్జీ కొరతతో ఇబ్బందులు పడుతున్నారు ఆటో డ్రైవర్లు. గ్యాస్ స్టేషన్స్ దగ్గర గంటల తరబడి వెయిట్ చేస్తున్నారు. ధరలు భారీగా పెరగడంతో పాటు గ్యాస్ అందుబాటులో లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని చోట్ల టోకెన్ విధానాన్ని ప్రవేశపెట్టారు బంక్ యజమానులు. రోజుకు 400 నుంచి 700 వరకే టోకెన్లు ఇస్తున్నారు. ఆటోల క్యూ లైన్లు పెరగడంతో రోడ్లపై ట్రాఫిక్ జామ్ కాకుండా చర్యలు తీసుకున్నారు పోలీసులు. హైదరాబాద్లోని గ్యాస్ స్టేషన్లలో ఆటోల రద్దీపై మరింత సమాచారం నరేంద్ర అందిస్తారు. వల్ల గత కొద్ది కాలంగా ఇటు పెట్రోల్ డీజిల్తో పాటు గ్యాస్ షార్టేజ్ మనం చూస్తూనే ఉన్నాము. దానివల్ల నార్మల్గా మన ఇంట్లో ఉన్న ఎల్పిజి వంట గ్యాస్తో పాటు చాలామంది కార్లలో వాడే సిఎన్జి కావచ్చు, ఇటు ఎల్పిజి కావచ్చు, షార్టేజ్ అయితే ఉంది. చాలా వరకు బంగ్లాలో సిటీలో ఇప్పటికీ కూడా, అంటే యుద్ధం స్టార్ట్ అయ్యి కదా 15-20 రోజులు అవుతున్నా కూడా ఇప్పటికి కూడా చాలా బంగ్లాలో నో స్టాక్ అనే బోర్డులు కనిపిస్తున్నాయి. దీంతో బంగ్లా ముందు కిలోమీటర్ల మేర అయితే ట్రాఫిక్ కనిపిస్తుంది, లైన్లు కనిపిస్తున్నాయి. ఎక్కడైతే ఏ బంక్లో స్టాక్ ఉంటుందో ఆ బంక్ వాళ్ళు కూడా చాలా వరకు టోకెన్ల సిస్టమ్ అయితే తీసుకొస్తున్నారు. కేవలం ఒక రోజుకి 500 నుంచి 700 టోకెన్లు మాత్రమే ఇస్తూ 700 ఆటోలకి కావచ్చు, లేదంటే కార్లకి మాత్రమే గ్యాస్ ఫిల్ చేస్తున్నారు. దీంతో సిటీలో చాలా బంకులు, ఇటు సిఎన్జి బంకులైనా ఎల్పిజి బంకులైనా ఆల్రెడీ ఫ్యూయల్తో పోల్చుకుంటే ఇవి చాలా తక్కువగా ఉంటాయి. ఉన్న బంకుల దగ్గర మాత్రం రద్దీ కనిపిస్తుంది. ఒక్కొక్క బంక్ దగ్గర 100 మీటర్స్ నుంచి కిలోమీటర్ పరిధిలో ఈ ట్రాఫిక్ అయితే జామ్ అవుతుంది. దీనివల్ల క్యూ కూడా పెరుగుతూనే ఉంది. చాలా వరకు అయితే వీళ్ళకి ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఇటు ఆటో డ్రైవర్లు కావచ్చు, క్యాబ్ డ్రైవర్లు కావచ్చు చెప్తూనే ఉన్నారు. ఒకసారి వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం, నిజంగా ఈ షార్టేజ్ ఎంతవరకు ఉంది, దీనివల్ల వీళ్ళకి ఎలాంటి ఎఫెక్ట్ ఉంది అన్న. చెప్పండి, మీరు ఎప్పటి నుంచి విలేజ్ చేస్తున్నారు, ఇక్కడ గ్యాస్ దొరుకుతుందా లేదా, అంటే ఎక్కడెక్కడ నడిపిస్తారు, ఏ రూట్లలో, ఆటోనా క్యాబ్? సిటీలో నడిపిస్తాం. ఓకే, ఇప్పుడు గ్యాస్ ధరతలు ఒకరోజు పోసుకుంటే ఒకరోజు నడపాలి, ఒకరోజు పోయిన దాకా లైన్ నిలబడి, ఇప్పుడు 12 గంటలకు 11 గంటలు నీళ్ళు అవ్వడం, ఇప్పుడు దాకా లేదు గ్యాస్, చాలా ఇబ్బంది అయిపోతుంది. ఏమంటారు, వస్తుంది అంటున్నా లేదంటున్నా? ఏమో వస్తుంది, పోస్తాం, వస్తుంది అని అంటారు. గ్యాస్ ఉంది కానీ వాళ్ళు లంచ్ పోయారు, ఎప్పుడు వస్తారు మళ్ళీ ఎప్పుడు వస్తారు తెలియదు. చాలా బంక్లలో నో స్టాక్ అనే బోర్డులు కూడా కనిపిస్తాయి. అట్లే పంపులో బోర్డులు పెట్టేసారు, లేదు గ్యాస్ అంటారు. ఓల్డ్ బోయినపల్లి పోయినా, ఇక్కడ తిరుమలగిరి అంతా చాలా జాగాల ఎక్కడ వస్తలేరు. ఇప్పుడు ఇక్కడ చాలా వరకు చాలా దూరం ఉన్నాయి కదా లైన్, అక్కడ నుంచి ఉంది, అక్కడ నుంచి మొత్తం ఇట్లా తిరిగి రావాలి.
2 1.5 కిలోమీటర్ ఉంటుంది. కిలోమీటర్. మీరు ఎట్లా ప్యాసింజర్ కొడుతుంటారా లేదంటే స్కూల్ పిల్లల్ని? ప్యాసింజర్ చాలా మంది మీలో స్కూల్ పిల్లల్ని కూడా తీసుకెళ్లే వాళ్ళు ఉన్నారని చెప్తున్నారు. స్కూల్ పిల్లలు ఉంటాం మేము. ప్యాసింజరే. మీరు చెప్పండి ఎలా అంటే ఒకసారి ట్యాంక్ ఫుల్ చేపిస్తే ఎన్ని డేస్ వస్తుంది? ఒక డేస్ వస్తుంది, మళ్ళీ వేరే దినం హాఫ్ డే వస్తుంది, మళ్ళీ 2 days మళ్ళీ గ్యాస్ వస్తున్నాయి, గ్యాస్ దొరుకుతలేదు. ఎంత ఉండే ఇంత ముందుకు యుద్ధానికంటే ముందు రేట్ ఎంత ఉండే? ఇప్పుడు 56 ఉంటే 55, మళ్ళీ 60, 62, మళ్ళీ 66 వస్తుంది, మళ్ళీ 76. ఇప్పుడు నిన్న అయితే 88 అయింది. ఇప్పుడు 94 రూపాయలు అనుకోండి. ఇప్పుడు 5 పైసలు ఏమైనా 94 రూపాయలు. మీకు ఎట్లా మీరు ఎట్లా గెట్ ఆన్ అవుతారు? అంటే మీకు సర్వైవల్ అవ్వడానికి ఇబ్బంది కదా, చాలా మంది ఇక్కడ రెంటల్ హౌస్లే ఉంటాయి. ఎట్లా మీకు మళ్ళీ నడితేనే మనకి వెళ్ళి నడుతుంది. ఒక్క దినం కొట్టి మళ్ళీ వేరే దినం మళ్ళీ హాఫ్ డే 2-3 గంటలు మళ్ళీ లైన్లో పెడితే రాత్రి ఇక్కడనే ఉంటున్నాం, లేకపోతే దొరుకుతలేదు గ్యాస్. 2-3 రోజులు అవుతున్నాం గ్యాస్ వచ్చే వాళ్ళకి. ఏ పంపులో వస్తుందో ఆ పంపులో పోతున్నాం, టోకన్లు వేసలేపు గ్యాస్ దొరుకుతలేదు. మళ్ళీ అడ్డు పోతున్నాం, మళ్ళీ 5 కిలోమీటర్లు మళ్ళీ రివర్స్ వస్తున్నాం. అయితే చాలా ఇబ్బంది ఉంది సార్. ముందుగా 15 రోజుల కింద 67 రూపాయలు ఉండి ఇప్పుడు 93-94 నడుస్తున్నది. అంటే 30 రూపీస్ ఎక్కువైపోయింది సార్. చాలా బాధలు ఉన్నాం సార్. ఒక ట్యాంక్ ఫుల్ చేస్తే 2 రోజులు నడుస్తుంది మాకు. అటువంటి పరిస్థితి ఉన్నది సార్. రిక్వెస్ట్ చేసి గవర్నమెంట్ సెంటర్ కానీ మంచిగా తొందర అయితే బాగుంటుంది, లేకపోతే చాలా కష్టమవుతుంది సార్. ఇబ్బంది ఉండదు. 97 రూపాయలకు వచ్చింది కదా, మరి ఇబ్బంది అవ్వట్లేదు? నుంచి 25 రూపాయలు పెరిగింది సార్. అయినా కానీ ప్రాబ్లమే అవుతుంది సార్. మాకు ఏం వర్కౌట్ అయితే లేదు, ఏదో నడిపిస్తున్నా తప్ప వేరేది ఏం లేదు. ఇది మనం చూడవచ్చు ఇక్కడ పరిస్థితి అయితే. అంటే యుద్ధానికి ముందు 60 నుంచి 67 రూపాయలు మాత్రమే ఉండే కిలోకి, ఇప్పుడు 97 రూపాయల వరకు అవుతుంది. 97 రూపాయలు పెట్టినా కూడా ఎక్కడ కూడా గ్యాస్ అనేది అవైలబుల్లో లేదు. ఒకవేళ ఉన్నా కూడా 1.5 day 2 days మళ్ళీ వెయిట్ చేయాల్సి వస్తుంది. ఒక రోజు కొట్టించుకున్నాం, ఫుల్ చేసినామంటే 1.5 2 days వస్తుంది. మళ్ళీ తర్వాత కూడా గ్యాస్ కోసము ఒక రోజు మొత్తం అయితే క్యూలో నిలబడాల్సిన పరిస్థితి కనిపిస్తుందని అయితే ఆటో డ్రైవర్లు చెప్తున్నారు. దీనిపైన గవర్నమెంట్ చొరవ చూపి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. కెమెరామెన్ అశోక్తో నరేందర్, V6 న్యూస్, హైదరాబాద్. హైదరాబాద్ విశ్వనగరం అభివృద్ధికి ప్రతీక. కానీ అదే నగరానికి ఇప్పుడు కొత్త ముప్పు ఎదురవుతోంది. అదే ఈ వేస్ట్ ప్రాబ్లం. రోజు రోజుకు ఎలక్ట్రానిక్ వ్యర్థాలు పెరుగుతున్నాయి. రీసైక్లింగ్పై అధికారుల్లో నిర్లక్ష్యం, ప్రజల్లో అవగాహన లోపంతో పర్యావరణానికి భారీ ప్రమాదాన్ని తీసుకొస్తున్నాయి. నగరంలో పెరుగుతున్న ఈ వేస్టేజ్కు కారణాలేంటి? ఇంట్లో ఉండే పాత ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఏం చేయాలో తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్ ది స్టోరీ. హైదరాబాద్లో ఎలక్ట్రానిక్ పరికరాల వినియోగం భారీగా పెరుగుతోంది. కొత్త ఫోన్లు, టీవీలు, కంప్యూటర్లు మార్కెట్ను ముంచెత్తుతున్నాయి. దీంతో పాత పరికరాలు మూలకు చేరి చివరికి చెత్త కుప్పల్లో కలిసిపోతున్నాయి. రాష్ట్రంలో 31 రీసైక్లింగ్ సంస్థలకు ప్రభుత్వం అనుమతులున్నాయి. ఏటా 3.5 లక్షల టన్నుల సామర్థ్యం ఉండగా కేవలం 18% మాత్రమే రీసైక్లింగ్ జరుగుతోంది. అవగాహన లోపంతో ప్రజలు ఈ వేస్ట్ ను సాధారణ చెత్తలో వేస్తున్నారు. ఇవి చెరువులు, కాల్వల్లో చేరి పర్యావరణాన్ని కాలుష్యం చేస్తున్నాయంటున్నారు నిపుణులు. ఈ వేస్టేజ్తో భూమి, నీరు, గాలికి తీవ్ర నష్టం జరుగుతోందంటున్నారు ఎలక్ట్రానిక్ టెక్నీషియన్స్. పాత ఎలక్ట్రానిక్ ఐటమ్స్ రిపేర్ కాని పరిస్థితిలో ఉన్నా స్క్రాప్కు ఇవ్వరని తెలిపారు. అయితే వాటిని రీసైక్లింగ్ సెంటర్లకు ఇవ్వకుండా చెత్తలో పడేస్తున్నారన్నారు వ్యాపారులు. ఈ వేస్ట్ ను రీసైక్లింగ్ కంపెనీలకు ఇస్తే కిలోకు 100 రూపాయలు ఇస్తారని తెలిపారు టెక్నీషియన్స్. हर घर में टीवियाँ हैं, पूरे LCDयाँ रिपेयर भी करने वाले करते हैं, तो नया लेना है नया ले लेते हैं. पहले तो भी बेहतर था, अभी उतना नहीं है समझो. पहले का टमाटर अलग थे, डब्बे टीवियाँ थे, वो ये अच्छा चलते थे. अब वो बंद हो गया. वो रिपेयर करने को तो नया खरीद लेंगे बोलते हैं खाली, होता है वो है. पहले क्या बोले तो अपने को बना के अपन रिपेयर करते, पार्ट्स मिलते थे, डाल के दे. పాత మొబైల్ ఛార్జర్లు, ఇయర్ ఫోన్స్, ఫ్రిడ్జ్, టీవీలు, స్పీకర్స్, వాషింగ్ మెషిన్స్ రీసైక్లింగ్ కు ఇవ్వాలని సూచిస్తున్నారు అధికారులు. ఈ వేస్టేజ్ కు డబ్బులు ఇస్తామని జీహెచ్ఎంసీ చెప్పినా ప్రజలు ఇవ్వడం లేదన్నారు. ఈ వేస్టేజ్ చెత్తలో వేయడంతో పర్యావరణానికి నష్టం జరుగుతుందని తెలిపారు అధికారులు. ఎవరికి ఇవ్వాలో తెలియక ఇబ్బంది పడుతున్నామంటున్నారు సిటీ జనాలు. 15 ఏళ్లలో హైదరాబాద్లో ఈ వేస్ట్ 18 రెట్లు పెరిగిందని తెలిపారు అధికారులు. ఇప్పుడు 54,000 మెట్రిక్ టన్నులకు చేరిందన్నారు. జీహెచ్ఎంసీ నిర్వహించిన డ్రైవ్లో కూడా ప్రజల నుంచి స్పందన తక్కువగా ఉంది. 300 వార్డుల్లో కేవలం 88 టన్నులే సేకరించారు. ఈ వేస్ట్తో పర్యావరణానికి ముప్పు జరుగుతుందంటున్నారు ఎలక్ట్రానిక్ షాప్ నిర్వాహకులు. ఆల్ మొబైల్స్ అన్ని ట్యాబ్లు కానీ ఏదైనా స్క్రాప్ కేసిస్తాం. ఎవరంటే ఇప్పుడు మొబైల్ స్క్రాప్ వాళ్ళు వచ్చి తీసుకెళ్తూ ఉంటారు. అవన్నీ పెట్టుకోకూడదు. దానివల్ల ఏంటంటే మనకు పొల్యూషన్ ప్రాబ్లం వస్తుంది, రేడియేషన్ ప్రాబ్లం వస్తుంది ఇంట్లో పెట్టుకుంటే.
అది గవర్నమెంట్ కన్నా ఇచ్చేయాలా లేదా స్క్రాప్ వాళ్ళకన్నా ఇచ్చేస్తే బెస్ట్. రిపేర్లు కాకుండా కొంతమంది వచ్చి చేయించుకుంటారు, కొంతమంది మేము కావాలని చెప్పేస్తాం, ఎందుకంటే అంత పాత స్పేర్స్ కూడా దొరకవు. ఇంట్లో కొంతమందికి ఏంటంటే పాత ఫోన్లు ఉంటాయి కదా, మేము ఫస్ట్ వాడినవి ఎందుకు వదిలేయాలా, పెట్టుకుంటాం, అట్లా గుర్తుగా పెట్టుకుంటాం అని చెప్పేసి కొంతమంది పెట్టుకుంటారు. అట్లా స్క్రాప్ అంటే 100 రూపాయలు కేజీ, 100 రూపాయలు. स्क्रैप हम लोग आते लोग आते तो देते नहीं तो नहीं देते, हम लोग रखते यहाँ पर अंदर रहते हैं, नहीं तो अंदर फेंके हुए रहते हैं. रिसाइकल करते हैं हम लोग भी. अगर किसी को पार्ट होना है, डालना है फ़ोन को तो डाल के देते. 2-3 years, 6 years, 5 years, 10 years आते बहुत आते, उनला लेकर चले जाते. ఈ వేస్ట్ ను చెత్తలో వేస్తే ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచిస్తున్నారు పర్యావరణవేత్తలు. దేశవ్యాప్తంగా మెట్రో నగరాల మధ్య పోటీ ఎంత పెరిగినా చివరికి అగ్రస్థానం మాత్రం భాగ్యనగరానికే దక్కింది. అన్బాక్సింగ్ డిఎల్ఆర్ రూపొందించిన విఆర్ సిటీ 2026 నివేదికలో దేశంలోనే అత్యంత నివాసయోగ్య నగరంగా హైదరాబాద్ నిలిచింది. ఈ రిపోర్ట్ నగర అభివృద్ధి వేగాన్ని చూపిస్తోందంటున్నారు ఎక్స్పర్ట్స్. జీవన సౌలభ్యం నుంచి ఉద్యోగ అవకాశాల వరకు, రవాణా నుంచి గృహ వసతి వరకు ప్రతి అంశంలో రాణించడంతో హైదరాబాద్కు ఈ గుర్తింపు వచ్చిందన్నారు. టెక్నాలజీ హబ్గా పేరుగాంచిన బెంగళూరును కూడా వెనక్కి నెట్టి హైదరాబాద్ అగ్రస్థానంలో నిలిచింది. ఒకప్పుడు ఐటీ నగరంగా మాత్రమే గుర్తింపు పొందిన హైదరాబాద్ ఇప్పుడు సమగ్ర అభివృద్ధిలో దేశానికే ఆదర్శంగా మారింది. ఇక ఈ ర్యాంకింగ్ వెనుక ఉన్న అసలు బలం నగరం ఆర్థిక వ్యవస్థ. ఐటీ, ఫార్మా, స్టార్టప్ రంగాల్లో భారీగా పెట్టుబడులు రావడం, గ్లోబల్ కంపెనీలు తమ కార్యకలాపాలను విస్తరించడం, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ల స్థాపనతో హైదరాబాద్ అత్యంత ఆకర్షణీయ నగరంగా నిలిచిందన్నారు. రాష్ట్ర తలసరి ఆదాయం పెరగడంతో పాటు రియల్ ఎస్టేట్ రంగం మరింత వేగంగా అభివృద్ధి చెందుతుందన్నారు అధికారులు. నగర పరిసర ప్రాంతాల నుంచి ఐటీ కారిడార్ వరకు గేటెడ్ కమ్యూనిటీలు, లగ్జరీ అపార్ట్మెంట్లు, కమర్షియల్ స్పేసులు వేగంగా పెరుగుతున్నాయి. ఇతర మెట్రో నగరాలతో పోలిస్తే అందుబాటులో ధరలు, భవిష్యత్తులో విలువ పెరిగే అవకాశాలతో పెట్టుబడిదారులను హైదరాబాద్ ఆకర్షిస్తోందంటున్నారు ఆర్థిక నిపుణులు. హైదరాబాద్ నగరం ప్రపంచంలోని భారతీయులకే కాకుండా ప్రపంచంలోని అందరినీ కూడా ఆకర్షిస్తున్న మహానగరంగా మనం చూడవచ్చు. ఇక్కడ ముఖ్యంగా ఇక్కడ నివసించడానికి కావాల్సిన కాస్మోపాలిటన్ వాతావరణం కావచ్చు, ప్రజలందరూ కూడా ఒకరినితో ఒకరు కలుపుగా ఉండడం కావచ్చు, శాంతి పద్ధతులు చాలా స్థిరంగా ఉండటం విషయంలో కావచ్చు, అది హౌసింగ్ మార్కెట్లో అంటే రియల్ ఎస్టేట్లో కావచ్చు, నివాస యోగ్యాలు ఏర్పరచుకోవడానికి కావాల్సిన అఫోర్డబిలిటీ కావచ్చు, ఇవన్నీ కూడా హైదరాబాద్ మహానగరానికి ఒక మణిహారంగా పనిచేస్తూ అనేక మందిని ఆకర్షిస్తున్నాయి. ఇవాళ దేశంలోనే అత్యంత లివింగ్ సిటీగా మనకు పేర్కొనడం రావటం, హైదరాబాద్ నగరం విస్తరించడానికి కూడా ఇవాళ బాంబే, ఢిల్లీలు జనసందోహంతో నిండిపోయి ట్రాఫిక్ సమస్యలతో ఇబ్బంది పడుతున్నటువంటి నగరంలో హైదరాబాద్ ఇవాళ ఆ నగరాలను తోసివేస్తూ ముందుకు రావడం అనేటువంటిది చాలా శుభపరిణామం. రవాణా సౌకర్యాలు మెరుగుపడటం, ట్రాఫిక్ నియంత్రణలో ఉండటం, మౌలిక వసతులు విస్తరించడంతో ప్రజల జీవన ప్రమాణాలను పెంచుతున్నాయన్నారు ఎక్స్పర్ట్స్. వీటి వల్ల నివాస యోగ్యతలో హైదరాబాద్ టాప్లో నిలిచింది. ఇక దేశ ఆర్థిక వృద్ధిలో కూడా హైదరాబాద్ కీలక పాత్ర పోషిస్తోందన్నారు. హైదరాబాద్, బెంగళూరు నగరాలు దేశానికి గ్రోత్ ఇంజన్లుగా మారుతున్నాయని నివేదిక చెబుతోంది. ముంబై, ఢిల్లీ మెట్రోలు జనాభాలో పెద్దవైనా అభివృద్ధి వేగంలో మాత్రం హైదరాబాద్ ముందంజలో నిలిచిందన్నారు నిపుణులు. హైదరాబాద్ ఖచ్చితంగా ప్రజలందరినీ కూడా కలుపుకోగలుగుతుంది. ఇక్కడ పరిమితుల కోసం రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో కావచ్చు, సింగిల్ విండో సిస్టమ్ ద్వారా వారికి అనుమతులు ఇవ్వడం కావచ్చు, అదేవిధంగా ఇతర రాష్ట్రాల నుంచి వారు చాలా స్వచ్ఛందంగా వచ్చి ఇక్కడ నివాసం ఏర్పరచుకోవడానికి స్థానికుల నుంచి కూడా కోఆపరేషన్ కావచ్చు, ఇవన్నీ కూడా చాలా దోహదపడుతున్నాయి. కాబట్టి హైదరాబాద్ నగరం చాలా ముఖ్య నగరంగా పేరొందుతుంది. రాబోయే రోజుల్లో దేశ ఆర్థిక వ్యవస్థలో కూడా తెలంగాణ రాష్ట్రం కీలకం కానుంది. ఇప్పటికే మనం రాష్ట్రం నుంచి దేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర తలసరి ఆదాయం కూడా దేశ సగటు కన్నా ఎక్కువగా ఉండటం, రాబోయే రోజుల్లో మరింతగా ఐటీ సర్వీస్ సెక్టర్లతో పాటుగా వ్యవసాయ రంగ అనుబంధ రంగాల్లో కూడా గణనీయమైనటువంటి పురోగతిని సాధించి రాష్ట్ర అభివృద్ధిలోనే కాకుండా దేశ అభివృద్ధిలో ఏదైతే మనం ప్రపంచంలో మూడో ఆర్థిక వ్యవస్థ, రెండో ఆర్థిక వ్యవస్థకు చేరుకోవాలని కోరుకుంటున్న సంకల్పం ఏదైతే వికసిత్ భారత్ లక్ష్యంగా ఉందో రాష్ట్రం దాంట్లో అన్నిటికన్నా ముందుగానే ఆ 2047 లక్ష్యాన్ని మనకు గతంలో కూడా అనేక అధ్యయనాల ద్వారా తెలుస్తుంది. హైదరాబాద్ నివాస యోగ్యంతో పాటు పెట్టుబడులు పెట్టడానికి కూడా అత్యంత అనుకూల నగరంగా మారుతోంది. రానున్న రోజుల్లో హైదరాబాద్ గ్లోబల్ మ్యాప్పై మరింత బలంగా నిలిచే అవకాశాలు ఉన్నాయంటున్నారు ఎక్స్పర్ట్స్.
హైదరాబాద్లో తాగునీటి ట్యాంకర్ సరఫరాలో జరుగుతున్న అక్రమాలపై ఫోకస్ పెట్టారు వాటర్ బోర్డు అధికారులు. సమ్మర్లో నీళ్లకు డిమాండ్ పెరగడంతో ట్యాంకర్ నిర్వాహకులు ఇష్టారాజ్యంగా విక్రయిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. దీంతో అక్రమంగా ట్యాంకర్లతో నీళ్లను తరలిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. డొమెస్టిక్ బుకింగ్స్ను కమర్షియల్ అవసరాలకు మళ్లించినా, రూల్స్ ఉల్లంఘించినా భారీ జరిమానాలు, బ్లాక్ లిస్టులో పెడతామన్నారు వాటర్ బోర్డు అధికారులు. ఎండాకాలంలో తాగునీటి అవసరం రోజు రోజుకు పెరుగుతోంది. వాటర్ బోర్డు ద్వారా ట్యాంకర్లను సరఫరా చేస్తోంది. గ్రేటర్ పరిధిలో మొత్తం 1233 ట్యాంకర్లు సేవలందిస్తున్నాయి. రోజుకు 8,000కు పైగా ట్రిప్పులు చేస్తూ వివిధ ప్రాంతాలకు నీటిని సరఫరా చేస్తున్నాయి. వీటిలో దాదాపు 400 ట్యాంకర్లు బస్తీలు, నీటి కొరత ఉన్న కాలనీలకు ఉచితంగా నీటిని అందిస్తున్నాయి. మిగిలిన ట్యాంకర్లు ఆన్లైన్ బుకింగ్తో వినియోగదారులకు డెలివరీ చేస్తున్నాయి. ఇందుకోసం వాటర్ బోర్డు ఆధ్వర్యంలో 84 ఫిల్లింగ్ స్టేషన్లు పనిచేస్తున్నాయని తెలిపారు అధికారులు. కొందరు ట్యాంకర్ యజమానులు అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపణలు రావడంతో వాటర్ బోర్డు అధికారులు తనిఖీలు చేస్తున్నారు. జూబ్లీహిల్స్, ఎస్ఆర్ నగర్, వెంకటగిరి, కొండాపూర్, మాదాపూర్, కూకట్పల్లి, నిజాంపేట్, మూసాపేట్ వంటి ప్రాంతాల్లో డొమెస్టిక్ వాటర్ ని కమర్షియల్ కోసం వినియోగిస్తున్నారు. దీంతో నీటి కొరత ఎక్కువగా ఉన్న ప్రాంతాలకు ట్యాంకర్లు దారి మళ్లుతున్నట్లు గుర్తించారు అధికారులు. ఈ 86 ఫిల్లింగ్ స్టేషన్స్ కనుక చూస్తే ఒక 10-15 ఫిల్లింగ్ స్టేషన్లనే మీకు డిమాండ్ హైయెస్ట్ కనపడుతుంది, పెండింగ్ కనుక కనపడుతుంది చూడండి. సో మిగతా ఫిల్లింగ్ స్టేషన్లు చూస్తే నీకు 0 పెండింగ్ ఉంది ఇక్కడ ఇవన్నీ. సో మనకు హైయెస్ట్ డిమాండ్ ఉన్న చూస్తే కనుక ఒకటి కొండాపూరు, బంజారా హిల్స్, హఫీజ్పేట, గచ్చిబౌలి, మణికొండ, మియాపూర్, అక్కడ ప్రగతి నగర్, భాగ్యనగర్, మాదాపూర్. సో ఇక్కడ మాత్రమే మనకు హైయెస్ట్ ట్యాంకర్స్, దాదాపు ఒక 70% ట్యాంకర్స్ ఈ 10-15 ఏరియాస్లో బుక్ అవుతాయి. హోటళ్లు, హాస్టళ్లు, కమర్షియల్ సంస్థలకు డొమెస్టిక్ వాటర్ ని సరఫరా చేస్తున్నారని గుర్తించారు అధికారులు. డొమెస్టిక్ ఛార్జీ 500 మాత్రమే ఉండగా అదనంగా డబ్బులు వసూలు చేసి కమర్షియల్ బిల్డింగ్స్ కి సప్లై చేస్తున్నారు. అలాగే హెవీ లైసెన్స్ లేకుండా ట్యాంకర్ నడిపినా, డ్రంక్ అండ్ డ్రైవ్ చేసిన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు అధికారులు. ట్యాంకర్లకు జీపీఎస్ పరికరాలు అమర్చారు. ఫిల్లింగ్ స్టేషన్ నుంచి బయలుదేరిన క్షణం నుంచి డెలివరీ పూర్తయ్యే వరకు ఆన్లైన్లో ట్రాక్ చేస్తున్నామని తెలిపారు అధికారులు. సో మన దగ్గర చూస్తే 3/4 ఇంచ్ కనెక్షన్, 1/2 ఇంచ్ కనెక్షన్ ఉంటుంది, చిన్న ఇల్లు లాగా రికార్డ్ ఉంటుంది. వాళ్ళు మ్యాక్సిమం బుక్ చేస్తే ఒక ట్యాంకర్ మన దగ్గర బుక్ చేస్తారు. సెకండ్ ట్యాంకర్ బుక్ చేయాలంటే సిస్టమ్ పర్మిట్ చేయదు, ఎందుకంటే వాళ్ళ ఇల్లు చిన్నగా ఉంటుంది, పైప్ సైజ్ చిన్నగా ఉంటుంది, ఇల్లీగల్గా నడుస్తూ ఉంటాయి హాస్టల్స్ అన్నీ. వాళ్ళు ఏం చేస్తారు అంటే ప్రైవేట్ ట్యాంకర్స్ని తీసుకుంటూ ఉంటారు. మన దగ్గర బుక్ చేసిన వాళ్ళకి ట్రీటెడ్ వాటర్ని వితిన్ టైంలో ఇస్తున్నాం. కాబట్టి 100% నిజంగా రిక్వైర్మెంట్ ఉన్న వాళ్ళు ఎవరైతే డొమెస్టిక్ వాళ్ళు ఉన్నారో ఇవ్వడానికి మనం రెడీ ఉన్నాం. వాళ్ళు ప్రైవేట్ ట్యాంకర్ దగ్గరికి వెళ్ళవలసిన అవసరం లేదు. వేసవి కాలంలో తాగునీటి సరఫరాకు అంతరాయం కలిగిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు వాటర్ బోర్డు అధికారులు. ఇప్పటికే సిటీలో 56 ట్యాంకర్లకు జరిమానాలు విధించారు అధికారులు. హైదరాబాద్లో జలమండలి ఎండీ అశోక్ రెడ్డి పనుల పురోగతిపై సమీక్ష చేశారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి చెందిన పనులను ఈ నెలాఖరు వరకు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పనుల నాణ్యత, అమలులో సమస్యలు, పరిష్కారాలపై చర్చించారు. టెండర్ ప్రక్రియలో ఆలస్యం, రద్దయిన టెండర్ల కారణాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. నగరంలో ఇంకుడు గుంతల నిర్మాణాల పరిస్థితిపై ఆరా తీశారు. భూగర్భ జలాల పెంపులో కీలకమని తెలిపారు. వాటర్ ట్యాంకర్ సరఫరాలో ఎలాంటి పెండింగ్స్ లేకుండా చూడాలని ఆదేశించారు. మంచినీటి సరఫరాలో అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కొత్త వాటర్ కనెక్షన్ దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలన్నారు. పనుల్లో భద్రత, నాణ్యతకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. పనులు పూర్తయ్యాక వ్యర్థాలను వెంటనే తొలగించాలన్నారు. తవ్వకాల తర్వాత రోడ్ల పునరుద్ధరణ పనులు మే 2వ వారంలోపు పూర్తి చేయాలని ఆదేశించారు. వర్షాకాలానికి ముందే పనులు పూర్తి చేసి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. జలమండలి ఎండీ అశోక్ రెడ్డి ఈ రివ్యూలో మీటింగ్లో జేఎండీ మయాంక్ మిట్టల్, ఈడీలు, డైరెక్టర్లు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సమస్త రోగాలకు కారణంగా నిలుస్తున్న డయాబెటీస్, ఒబెసిటీకి వంటింట్లో దొరికే పదార్థాలతో చెక్ పెట్టొచ్చంటున్నారు జాతీయ పోషకాహార సంస్థ సైంటిస్టులు. దాల్చిన చెక్క, ఉసిరి, పసుపు, అల్లం, మిరియాలతో
పాలీహెర్బల్ ఎక్స్ట్రాక్ట్ తయారు చేశారు శాస్త్రవేత్తలు. ఈ పదార్థాలతో డయాబెటీస్, ఒబెసిటీని వల్ల కలిగే హార్ట్ అటాక్ను తప్పించుకోవచ్చని తెలిపారు. 15 ఏళ్లుగా రీసెర్చ్ చేస్తున్నామని, మరో 2 ఏళ్లలో తక్కువ ధరకే అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. సాంప్రదాయానికి సైన్స్ జోడించాలన్న ఆలోచనతో ఈ ఆవిష్కరణ చేశామంటున్న ఎన్ఐఎన్ సీనియర్ సైంటిస్ట్ డాక్టర్ భానుప్రకాష్ రెడ్డితో శ్రీశైలం ఫేస్ టు ఫేస్. సాధారణంగా కొన్ని దశాబ్దాల కింద మన ఇంట్లో వాళ్ళకి ఏదైనా అనారోగ్యం అయినప్పుడు కానీ, లేదంటే ఏదైనా దెబ్బ తగిలినప్పుడు కానీ ఇంట్లో ఉండేటువంటి వస్తువులతోనే వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చేవాళ్ళు మన పెద్దవాళ్ళు. ఒబేసిటీ కానీ లేకపోతే డయాబెటీస్ కానీ ఇప్పుడు ఇదొక పెద్ద ఇబ్బందిగా మారిపోయింది. పిల్లలు పెద్దలన్న తేడా లేకుండా డయాబెటీస్ అందరినీ చుట్టుముడుతుంది. సో దీనికి మళ్ళీ పాతకాలం నాటి పరిష్కారమే చూపిస్తున్నారు ఎక్స్పర్ట్స్. ఎందుకు అంటే వంటింట్లో దొరికేవంటి అల్లము, లేదంటే పెప్పరు, టర్మరిక్ ఇట్లాంటి వాటిని తీసుకొని ఒక ఎక్స్ట్రాక్ట్ తయారు చేసి దాని ద్వారా మనకు డయాబెటీస్ కానీ ఒబేసిటీ కానీ తగ్గించవచ్చు అంటున్నారు నిపుణులు. ప్రజెంట్ మనతో ఎన్ఐఎన్ సీనియర్ సైంటిస్ట్ డాక్టర్ భానుప్రకాష్ రెడ్డి ఉన్నారు. ఆయన అడిగి అసలు ఈ రీసెర్చ్ ఏంటి, దానివల్ల పబ్లిక్ లాభం ఏంటి, ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, ముందుగా మీకు కంగ్రాచులేషన్స్ అని చెప్పాలి. ఇట్లాంటిది అంటే డయాబెటీస్ కానీ ఒబేసిటీ కానీ చాలామందికి తెలవకుండా వచ్చేస్తుంది. వచ్చినా కూడా దాన్ని కంట్రోల్ చేస్తున్నా కూడా ఇంకా అది తగ్గడం లేదు. చాలామంది ఇబ్బంది పడుతున్నారు. దాని ద్వారా వేరే అనారోగ్య సమస్యలు కూడా ఎక్కువ వస్తున్నాయి. సో మీరు చేసినటువంటి రీసెర్చ్ ఏంటి, దానికి మీరు కనుక్కున్నటువంటి రీజన్స్ ఏంటి? దీన్ని క్లుప్తంగా చెప్పాలంటే ఇందాక మీరు అన్నట్టు ఇప్పుడు ప్రస్తుతం డయాబెటీస్, ఒబేసిటీ అనేవి చాలా హెల్త్ రిలేటెడ్గా పెద్ద సమస్య అయిపోయింది. ముఖ్యంగా మన అధిక జనాభా ఉన్నటువంటి మనలాంటి దేశంలో. అయితే డయాబెటీస్, ఒబేసిటీ అన్నవి ఆ ఒక్క ప్రాబ్లమే కాకుండా వాటి వల్ల మిగతా ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. అంటే ఈ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి లాంగ్ టర్మ్లో ఒబేసి ఉన్న వాళ్ళకి కొన్ని సమస్యలు వస్తాయి. ఎట్లా అంటే మూత్రపిండాల సమస్య కానీ, కంటి లోపాల సమస్య కానీ, కొంత న్యూరలాజికల్ అంటే నరాలకు సంబంధించిన బ్రెయిన్కి సంబంధించిన ఇష్యూ కానీ, కార్డియాక్ ప్రాబ్లమ్స్ అంటాం. అట్లాంటి అంటే రకరకాల సమస్యలు వస్తాయి. మనం డయాబెటీస్ కానీ ఒబేసిటీకి మెయిన్గా గ్లూకోజ్ని ఎట్లా తక్కువ చేయాలనే దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంటుంది. అంటే మనకు మెడికేషన్ కూడా ఇప్పుడు బయట డాక్టర్ దగ్గరికి వెళ్ళినా మన ఓన్గా అయినా కూడా మనం ఫస్ట్ ఏం చేస్తామంటే హౌ టు కంట్రోల్ అవర్ గ్లూకోజ్, లేకపోతే హౌ టు కంట్రోల్ అవర్ బాడీ వెయిట్ అనే దాని మీద పెడతాము. అది కరెక్ట్ కూడా. కిడ్నీ సమస్యలు కానీ, ఐ ప్రాబ్లమ్స్ కానీ, లేకపోతే కార్డియాక్ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తాయి వీళ్ళకి, అంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళకి, ఒబేసిటీ ఉన్న వాళ్ళకి అన్న దానికి కొంత సైన్స్ మనకు ఆల్రెడీ చెప్తుంది. అంటే ఇట్లాంటి బాడీలో కొన్ని ఫిజియలాజికల్ చేంజెస్, బయోకెమికల్ చేంజెస్ అబ్నార్మల్గా ఉండడం వల్ల ఇవి రావడానికి కారణం ఉంది అన్నది మనకు కొంత సైన్స్ ఆల్రెడీ తెలుసు అనమాట. అయితే అది తెలుసు కాబట్టి అది రాకుండా ఉండాలంటే ఈ అబ్నార్మల్ ఫిజియలాజికల్ మెకానిజమ్స్ కానీ, బయోకెమికల్ మెకానిజమ్స్ కానీ మనం ఎట్లా కంట్రోల్ చేయాలన్నది ఒక మనకున్న ఒక దారి అనమాట. దాని ద్వారా చాలా ప్రయత్నాలు జరిగాయి, చాలా రీసెర్చ్ జరిగింది. అదే కాంటెక్స్ట్లో మనం అంటే సిన్స్ వీఆర్ ఎట్ ద నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ మనం కొన్ని అంటే టిపికల్ ఫార్మా డ్రగ్స్ అట్లాంటివి కంటే కూడా ఐ కాంట్ వి ట్రై అవర్ ఓన్ అని మీరు చెప్పినట్లు మన సులభంగా లభ్యమయ్యే వస్తువులతోనే మనం ఏమన్నా దీన్ని మేనేజ్ చేయగలం అనే ఒక అప్రోచ్తోనే మీరు చెప్పినటువంటి చాలా అంటే స్పైసెస్ కానీ, హర్బల్స్ కానీ, కాండిమెంట్స్ అంటాము, లేకపోతే ఇంట్లో దొరికే వంట దినుసులు అనండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇట్లాంటి వాటిని అన్ని ఊరిక మేము ఏదో రీసెర్చ్ ఈజ్ ఆల్ అబౌట్ ఎక్స్ప్లోరేషన్ కదా, వీటన్నిటిని ట్రై చేస్తూ వెళ్ళాము. ఇప్పుడు మనం అనుకున్నటువంటి ఈ వంట దినుసులు కానీ లేకపోతే హర్బల్స్లో ఏ మాలిక్యూల్ ఉండొచ్చు, అది ఎట్లా ఈ రియాక్షన్ ఎట్లా స్టాప్ చేస్తుంది, లేకపోతే ఎట్లా కంట్రోల్ చేస్తుంది అనే రీసెర్చ్ చేసి ఫైనల్గా మనకు ఒక 5-6 ఐడెంటిఫై చేశాం. ఈ 5-6 ఇందాక మీరు చెప్పినట్లు, ఒకటి పసుపు, 2 అల్లము, 3వది మనం ఉసిరికాయ అంటాం కదా ఉసిరికాయ, 4వది పెప్పర్ అంటే మిరియాలు అంటాం కదా, 5వది వచ్చేసి మనకి సిన్నమన్ అంటే దాల్చిన చెక్క. ఇట్లా ఈ 5 అంటే చాలా చేశాం కానీ ఫైనల్గా ఈ 5 బాగున్నాయనే ఉద్దేశంతో ఈ 5ను సెలెక్ట్ చేసి వీటిని మనం ఏం చేసామంటే ఈ యానిమల్స్ మీద, ర్యాట్స్ మీద ట్రై చేసాము. అంటే ఈ యానిమల్స్కి మనం డయాబెటీస్ క్రియేట్ చేసి, అంటే మనం రీసెర్చ్ పరంగా యానిమల్స్లో డయాబెటీస్ క్రియేట్ చేసి వాటిని అట్లా డయాబెటీస్ మీద బతకనిస్తే అవి కొద్ది రోజులకు వాటికి ఇప్పుడు మనం చెప్పినటువంటి సమస్యలన్నీ వస్తాయి. అంటే కిడ్నీ ఫెయిల్యూర్ రావచ్చు, ఐ ప్రాబ్లమ్స్ రావచ్చు. అప్పుడు ఈ డయాబెటిక్ ఉన్న యానిమల్స్కు మనం ఈ చెప్పినవన్నీ ఇచ్చి చూసాము. నెక్స్ట్ సరే ఇవన్నీ ఒక్కొక్కటి చేసాకంటే ఈ అన్నిటిని కలిపితే మనం వాడే మోతాదు కొద్దిగా తగ్గించవచ్చు ఒకటి, తర్వాత కొద్దిగా దాని ఎఫెక్ట్ కూడా బాగుంటుంది అనే ఉద్దేశంతోనే ఈ 5టిని ఒక స్పెసిఫిక్ ప్రపోర్షన్లో, అంటే మాకు ప్రీవియస్గా చేసిన యానిమల్ ఎక్స్పెరిమెంట్స్ ద్వారా ఒక పర్టికులర్ ప్రపోర్షన్లో మిక్స్ చేసి దీన్నే మనం పాలీ హర్బల్ మిక్స్ అంటున్నాం. ఇప్పుడు ఆ మిక్స్ను కూడా మళ్ళీ ఇదే యానిమల్స్ మీద ట్రై చేసాం, ఈవెన్ ఒబేస్ యానిమల్స్ మీద. అంటే యానిమల్ని మనం ఒబేసిటీ క్రియేట్ చేయొచ్చు, లేకపోతే మా దగ్గర ఎన్ఐన్లో ఒక యూనిక్ ఒబేస్ యానిమల్ కూడా ఉంటుంది, ర్యాట్ ఉంటుంది.
అది ఒబేస్ ఉండటం వల్ల వాటికి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా వస్తాయి. సో ఈ ఒబేస్ యానిమల్స్ కానీ డయాబెటిక్ యానిమల్స్ కానీ మళ్ళీ ఈ మిక్స్ ఇచ్చి చూస్తే అది కూడా ఈ యానిమల్స్కి ఇట్లాంటి సమస్యలు రాకుండా ఈ మిక్స్ కాపాడగలిగింది అనమాట. సో దీంతో నెక్స్ట్ ఏం చేసామంటే ఒక ఎక్స్ట్రాక్ట్ తయారు చేసి, ఆ ఎక్స్ట్రాక్ట్ తయారు చేయడానికి రీజన్ ఏంటంటే ఈ ఎక్స్ట్రాక్ట్ కొద్దిగా అంటే స్మాల్ క్వాంటిటీ ఉంటుంది ఒకటి, దీని ద్వారా ఏమైనా మంచి ప్రోడక్ట్స్ అంటే క్యాప్సూల్స్ కానీ ఏదైనా చేయడం చాలా ఈజీ కాబట్టి అట్లా చేసి ఆ ఎక్స్ట్రాక్ట్స్ని కూడా ప్రోటోటైప్ అంటే ఇప్పుడు ల్యాబ్ స్కేల్లో ట్రై చేస్తే అది కూడా పనిచేస్తున్నట్టు మనకు ఇప్పుడు కనిపిస్తుంది, సూచనలు ఉన్నాయి. అంటే ఈ హ్యూమన్ ట్రయల్స్ కంప్లీట్ అయిపోయి పబ్లిక్ చేరాలంటే ఇంకెంత టైం పట్టవచ్చు సార్? హ్యూమన్ ట్రయల్స్ మా ఎస్టిమేట్ ప్రకారం ఒక 9 months 12 months ఇవ్వాలన్నది మా ప్లాన్ ఇప్పుడు ఉన్నది. అది ఆ స్టడీ జరుగుతున్నప్పుడు మేబీ కొంచెం అటు ఇటు అవ్వచ్చు కానీ బట్ రఫ్లీ ఒక 1 year స్టడీ జరుగుతుంది. 1 year తర్వాత ఇంకేమన్నా సబ్సిక్వెంట్ అనాలిసిస్ చేయడము, తర్వాత ఈ డోసేజ్ క్యాలిక్యులేట్ చేయడము, తర్వాత వాళ్ళు ఎట్లాంటి ఫార్ములాలు ఇవ్వాలన్నది ఏదైనా ఉంటే అనదర్ మేబీ 3 to 5 months, ఆల్ ఇన్ ఆల్ ఒక 18 months అని అనుకుంటున్నాం. వేరే రోగాలు కూడా చాలా వస్తాయి, లైఫ్ థ్రెట్ కూడా అవుతున్నాయి చాలామంది కూడా. సో ఇది కనుక అందుబాటులోకి వస్తే పబ్లిక్కి ఎట్లా ఉపయోగపడుతుందండి? కరెక్ట్ అండి మీరు చెప్పింది. ఎందుకంటే డయాబెటీస్, ఒబేసిటీ అన్నవి అవి ఇండివిజువల్ డిసీజ్ ఏం కాదు. దానివల్ల అంటే అవి దే ఆర్ రిస్క్ ఫర్ మెనీ అదర్ డిసీజెస్. మీరు ఇందాక అన్నట్లు దే ఇంక్రీజ్ ద రిస్క్ ఆఫ్ హార్ట్ అటాక్స్, దే ఇంక్రీజ్ ద రిస్క్ ఆఫ్ న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్, దే ఇంక్రీజ్ ద రిస్క్ ఆఫ్ రీనల్ ప్రాబ్లమ్స్ ఇట్లా. కాబట్టి మనం డయాబెటీస్ను, ఒబేసిటీని ఒక సింగిల్ ఎంటిటీగా చూడడానికి లేదు. దే ఆర్ యాక్చువల్లీ కాంప్లెక్స్ డిసీజ్ విచ్ విల్ రిజల్ట్ ఇన్ మెనీ అదర్ హెల్త్ ప్రాబ్లమ్స్. అట్లా ఒక్కొక్క దానికి ఒక ప్రాపర్టీ ఉంది. అలాగే పిప్పర్లో ఏంటంటే ఈ గ్లూకోజ్ను సార్బిటాల్గా స్టాప్ చేయడమే కాకుండా దాంట్లో పైపరిన్ అనే ఒక మాలిక్యూల్ ఉంటుంది. మేము ముఖ్యంగా ఈ బ్లాక్ పెప్పర్ ఈ మిక్స్లో పెట్టడానికి ఇంకొక రీజన్ ఏంటంటే నేను చెప్పిన ఈ రియాక్షన్సే కాకుండా ఆ పైపరిన్ అనేది మిగతా వాటిలో ఉండే బయోయాక్టివ్ మాలిక్యూల్స్ని బాగా ఉపయోగించుకోవడానికి అది పనిచేస్తుంది అనమాట. అట్లా ఇదంతా ఒక డీపర్ సైన్స్ అంటే సైన్స్ బేస్డ్ ఒక ఇది అనమాట, అంటే ఇన్వెన్షన్. అంటే ఏదో ర్యాండమ్గా మనం తీసుకొని వాటిని కలిపేసి ఇది పనిచేస్తుంది అనకుండా, అందుకే ఇది నేను సంవత్సరాలు పట్టింది కూడా. అంటే ఒక మేము మొదలుపెట్టినది ఒక డైరెక్షన్లో పెడితే అది ఇలా వి ఎండెడ్ అప్ హియర్ అనమాట. డయాబెటీస్, ఒబేసిటీ వల్ల వచ్చేటువంటి సమస్యలు లేకపోతే దాని తర్వాత ఉండేటువంటి ఇతర అనారోగ్య సమస్యలకు కూడా చెక్ పెట్టే అవకాశం ఉంటుందని చెప్పి డాక్టర్ భానుప్రకాష్ రెడ్డి గారు చెప్తున్నారు. కెమెరామెన్ నాగేష్తో శ్రీశైలం, V6 న్యూస్, హైదరాబాద్. రాష్ట్రంలో 3వ డిస్కంను ఏర్పాటు చేసింది ప్రభుత్వం. తెలంగాణ రైతు పవర్ డిస్ట్రిబ్యూషన్ లిమిటెడ్ పేరుతో ఏర్పడిన ఈ సంస్థ ప్రధానంగా వ్యవసాయం, ఎత్తిపోతల పథకాలు, తాగునీటి ప్రాజెక్టులకు విద్యుత్ సరఫరాను నిర్వహించనుంది. ఈ కొత్త డిస్కం పరిధిలో వ్యవసాయ పంపు సెట్లు, మిషన్ భగీరథ, వాటర్ బోర్డు, మున్సిపల్ నీటి సరఫరా వంటి కీలక విభాగాలు చేరనున్నాయి. 5 ఏళ్ల విద్యుత్ వినియోగాన్ని ఆధారంగా తీసుకుని కొనుగోలు ఒప్పందాలను 3వ డిస్కం సంస్థకు బదిలీ చేయనుంది రాష్ట్ర ప్రభుత్వం. మొత్తం రాష్ట్ర విద్యుత్ వినియోగంలో సుమారు 42% వాటా ఈ డిస్కంకు ఉంటుంది. 4,900 కోట్ల విలువైన ఆస్తులు, వేలాది ట్రాన్స్ఫార్మర్లు, లక్షల కిలోమీటర్ల లైన్లు ఈ సంస్థకు చెందనున్నాయి. ప్రతి ట్రాన్స్ఫార్మర్కు స్మార్ట్ మీటర్లు అమర్చే ప్రణాళిక కూడా ఉందంటున్నారు అధికారులు. ఎత్తిపోతల పథకాలు, వాటర్ బోర్డ్, మిషన్ భగీరథకు సంబంధించిన వేల కోట్ల రూపాయల బకాయిలు కూడా కొత్త డిస్కంకు బదిలీ అవుతున్నాయి. డిస్కంలపై ఉన్న కొంత అప్పు బాధ్యత కూడా ఈ సంస్థ తీసుకోనుందన్నారు అధికారులు. ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్ ఉద్యోగులను డిప్యూటేషన్పై వినియోగించాలని నిర్ణయించారు. అయితే ఈ విధానంపై విద్యుత్ ఉద్యోగ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఈ సంస్థపై ఉద్యోగుల్లో ఏర్పడిన అపోహలకు టీజీఆర్ పీడీసీఎల్ స్పష్టత ఇచ్చింది. జీతాలు, ఆర్థిక ప్రయోజనాల్లో తేడా ఉంటుందని వస్తున్న ప్రచారాన్ని సంస్థ ఖండించింది. రాష్ట్రంలోని ఇతర విద్యుత్ పంపిణీ సంస్థల మాదిరిగానే ఈ డిస్కం కూడా పనిచేస్తుందన్నారు ఎస్పీడీసీఎల్ సీఎండీ జితేష్ వి పాటిల్. ఉద్యోగులకు జీతాలు ఇతర డిస్కంల ఉద్యోగులతో సమానంగా ఉంటాయని తెలిపారు. ప్రభుత్వ విధానాలు పారదర్శకంగా అమలవుతున్నాయని, ఉద్యోగుల హక్కులు పరిరక్షిస్తామన్నారు జితేష్ వి పాటిల్. మన టీజీఎస్పీడీసీఎల్ మన వ్యవస్థలో మన దగ్గర ఉన్న డేటా అంతా అనలైజ్ చేసుకొని మన పౌరులందరికీ, కన్జ్యూమర్స్ అందరికీ నాణ్యత ఉన్న, అంతరాయ లేకుండా సరఫరా చేయడానికి ఒక ప్రణాళిక తయారు చేస్తున్నాము. దీంట్లో ప్రతి ఒక్క వింగ్కి మేము టార్గెట్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఉదాహరణంగా మన దగ్గర లోడ్ అనాలిసిస్ చేసుకునే ఒక వింగ్ ఉంది. సో మనకి రానున్న కాలంలో లోడ్ ఎక్కడ పెరుగుతుంది,
సో ఆ ప్రాంతంలో ఎక్కువ ఇంకా ఏం మనము ట్రాన్స్ఫార్మర్స్ లేదంటే లైన్ వేయాలో అది మాకు తెలిసింది. అదేవిధంగా ఎక్కడైనా బిల్లింగ్ ఇష్యూస్ ఉన్నాయో, సో మీటర్స్ ఎక్కడైనా కొరత ఉంటుందో లేదా అక్కడ ఎక్కువ మనము సౌకర్యాలు కల్పించాలో అన్నీ మాకు తెలుస్తుంది. పర్ పోల్ ఏదైతే ఛార్జెస్ ఉన్నాయో అది డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ ఆల్రెడీ కమ్యూనికేట్ చేశారు. అదే మేము అమలు చేసుకొని అందరు బ్రాడ్బ్యాండ్ ఆపరేటర్స్కి తెలియజేసి ఒక ప్రణాళిక ప్రకారంగా దానికి బంచింగ్ చేసుకొని అమలు చేయాలని మా ఒక ప్రయత్నం. టీజీఆర్ పీడీసీఎల్ పై వచ్చే అపోహలు నమ్మవద్దని ఉద్యోగులకు సూచించారు ఎస్పీడీసీఎల్ సీఎండీ జితేష్ వి పాటిల్. రైతులకు తాగునీటి రంగానికి ప్రత్యేకంగా విద్యుత్ సరఫరా చేసేలా కొత్త డిస్కంను ప్రభుత్వం తీసుకొచ్చిందన్నారు. ఉద్యోగుల్లో ఉన్న సందేహాలను నివృత్తి చేస్తూ ప్రయోజనాలు కల్పిస్తామని ప్రభుత్వం భరోసా ఇస్తోందని తెలిపారు జితేష్ వి పాటిల్. ముఖ్యంగా రైతులకి కరెంట్ సరఫరా అది ఒక కోర్ ఫోకస్ ఉంటుందండి. సో దాంతోపాటు డ్రింకింగ్ వాటర్ సప్లై ఆల్సో. సో ఈ రెండు సర్వీసెస్కి ఇప్పుడు ప్రస్తుతంగా మన డిస్కామ్కి ఆల్రెడీ సిబ్బంది మన సదర్న్ పవర్ నుంచి నదర్న్ పవర్ నుంచి ఆల్రెడీ కేటాయించడం జరిగింది. కంపెనీ కూడా రిజిస్టర్ అయిపోయింది. సో ఇప్పుడు రానున్న కాలంలో యాసెట్ మ్యాపింగ్ అంటే ట్రాన్స్ఫార్మర్ నుంచి కింద వరకు అదంతా మేము గుర్తించుకొని వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. అంటే గవర్నమెంట్ డిసిజన్ తప్పకుండా ఎంప్లాయీస్ దే ఆర్ ఆల్సో వెల్కమింగ్ దాట్ ఓన్లీ. ఎక్కడైనా వాళ్ళకి కొన్ని పాయింట్స్ ఉన్నాయో వాళ్ళు కూడా మా దృష్టిలో అది తీసుకొస్తున్నాను. ఇప్పుడున్న 2 డిస్కంలలో మంచి ఆదాయం వస్తుందని, 3వ డిస్కం పూర్తిగా సర్వీస్ ఓరియంటెడ్ అయినందున ఇన్కమ్ ఎక్కడి నుంచి వస్తుందని ప్రశ్నిస్తున్నారు ఉద్యోగులు. ప్రమోషన్లు, పెన్షన్లు తెలిసిన తర్వాత మార్పులు చేయాలని కోరుతున్నారు. పెండ్లి జీవితాంతం గుర్తుండిపోయే తీయని వేడుక. ఆ సంబరానికి సంబంధించిన జ్ఞాపకాలు భద్రంగా ఉండేలా చేసేదే ఫోటోషూట్. అయితే ఈ మధ్య ఫోటోషూట్ల ట్రెండ్ మారింది. పెళ్లికి ముందు ప్రీ వెడ్డింగ్ షూట్, కపుల్ షూట్ తప్పనిసరి అయిపోయాయి. సినిమాను తలపించే లైటింగ్, ఎఫెక్ట్స్, సెట్టింగులతో ఫోటోషూట్లు నిర్వహిస్తున్నారు. వీటి కోసం ప్రత్యేకమైన స్పాట్లు కూడా ఉన్నాయి. పెండ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ప్రత్యేకమైన అధ్యాయం. ఆ రోజును ఎంత గొప్పగా నిర్వహిస్తారో ఆ జ్ఞాపకాలను కూడా అంతే అందంగా దాచుకోవాలని ప్రతి జంట కోరుకుంటుంది. అందుకే ఇప్పుడు పెళ్లిళ్లలో ఫోటోగ్రఫీకి, ఫోటోషూట్లకు ప్రాధాన్యం పెరిగింది. ఒకప్పుడు పెళ్లి రోజున మాత్రమే ఫోటోలు తీసుకునేవారు, కానీ ఇప్పుడు కాలం మారింది. పెళ్లి అంటే ప్రీ వెడ్డింగ్ షూట్ తప్పనిసరి అయిపోయింది. పెళ్లికి ముందు జంటలు ప్రత్యేకంగా ప్లాన్ చేసుకుని ఫోటోషూట్లు చేస్తున్నారు. తమ ప్రేమ కథను, భావోద్వేగాలను ఫోటోల రూపంలో చూపించే ప్రయత్నం చేస్తున్నారు. సినిమా స్టైల్లో కాన్సెప్టులు, కథలు తీసుకొని షూట్ చేయిస్తున్నారు. May 1st మా మ్యారేజ్ ఉంది. సో ప్రీ వెడ్డింగ్ షూటింగ్ గురించి మేము సెర్చ్ చేస్తుంటే చాలా వెబ్సైట్స్లో, ఇన్స్టాగ్రామ్లో ఈ పేజ్ దొరికింది. సో ఈ స్పాట్ చాలా బాగుంది. చాలా మెమొరీస్ ఉన్నాయి ఇక్కడ, బాగా సెట్టింగ్స్ బాగున్నాయి. సో మేము అందులో ఇన్స్టాగ్రామ్లో చూసి ఇందులో బుక్ చేసుకున్నాం. ఒక వీడియో, ఒక స్పాట్ తీసుకుంటే అది ఎప్పటికీ లైఫ్ లాంగ్ గుర్తుంటుంది కదా. సో అందుకని చెప్పి మేము ప్రీ వెడ్డింగ్ షూట్ ఇక్కడ ప్లాన్ చేసుకున్నాం. లైక్ వి సర్చ్ ఫర్ ద ప్రీ వెడ్డింగ్ షూట్స్. సో ఇక్కడ ఇన్స్టాగ్రామ్లో ఈ పేజ్ దొరికింది. అండ్ వై వి సెలెక్టెడ్ దిస్ ప్లేసెస్ లైక్ వి చాలా చూసాం, ఇందులో చాలా వెరైటీస్ ఆఫ్ సెట్స్ అండ్ ఎవ్రీథింగ్స్ ఉన్నాయి. సో దానివల్ల కోసమే వీ సెలెక్టెడ్ దిస్ వన్. అండ్ వై వీ హ్యావ్ సెలెక్టెడ్ దిస్ లైక్ మ్యారేజ్లో చాలా like we'll be busy with the other rituals and everything, so we wanted to create a memories and everything. That's the reason danikana before pre-wedding shoots lo we wanted to create a memory and everything. So that's the reason we selected this area. And ikkada unna manaku facilities and everything is very much good, and the themes park and everything is very much attractive and everything. So we'll be creating and lots of memories over here. So na suggestion aithe ikkada vachi we can take anyone on the photos and everything on that part. ఫోటోషూట్లలో లైటింగ్, కెమెరా, బ్యాక్గ్రౌండ్ సెట్టింగ్స్ అన్నీ సినిమా స్థాయిలో ఉంటున్నాయి. డ్రోన్స్, స్లో మోషన్ షాట్స్, సినిమాటిక్ ఎఫెక్ట్స్ వాడుతూ ఫోటోషూట్లను చిన్న సినిమాలా మార్చేస్తున్నారు. ఫోటోలతో పాటు వీడియోలకు ప్రాధాన్యత పెరిగింది. ఈ షూట్స్ కోసం ప్రత్యేకమైన స్పాట్ల కోసం వెతుకుతున్నారు. హైదరాబాద్లో కూడా ఫోటోషూట్ లొకేషన్లకు డిమాండ్ పెరిగింది. ఇక్కడ మేము పొలం కొందామని ఇక్కడ సెర్చ్ చేస్తుంటే ఇక్కడ స్టూడియో చూసాము. ఆ స్టూడియో చూసి మేము కూడా పెడితే ప్లానింగ్ బాగుంటుందని చెప్పి ఇక్కడ మేము పెట్టడం జరిగింది. మేము మా బ్రదర్స్ కలిసి పెట్టాము ఇక్కడ స్టూడియో. ఒక 8 years అయితే పెట్టి స్టూడియో పర్లేదండి, బాగుంది, బిజినెస్ అయితే బాగుంది. మంత్లీ ఒక 50 నుంచి 60 మధ్యలో బుకింగ్స్ అవుతాయి. సీజన్లో అయితే మినిమం 90-100 వరకు కూడా పోతుంది.
ప్రీ వెడ్డింగ్ కానీ, మెటర్నిటీ షూట్ కానీ, బేబీ షూట్ కానీ, ఫ్యామిలీ షూట్స్ కానీ, ఇంకా ఇప్పుడు కొత్తగా మేము స్విమ్మింగ్ పూల్, రెయిన్ డ్యాన్సు కొత్తగా స్టార్ట్ చేసాము. ఇంకోటి లాన్ కూడా తయారు చేసాము. ఇక్కడ మ్యారేజెస్ కానీ, గెట్ టుగెదర్ పార్టీస్ కానీ, మళ్ళీ బోర్డు మీటింగ్స్ కానీ ఏవైనా ఇక్కడ చేసుకోవచ్చు. ఇక్కడ ప్యాలెస్ స్టైల్ సెట్స్, గార్డెన్స్, నేచర్ లొకేషన్లు, వింటేజ్ హౌస్ సెటప్స్, ఫిల్మ్ స్టూడియో బ్యాక్డ్రాప్స్ వంటి ప్రదేశాలు ఫోటోషూట్లకు రిచ్ లుక్ ఇస్తున్నాయి. ఈ ఫోటోషూట్లకు భారీగానే ఖర్చు అవుతోందన్నారు నిర్వాహకులు. కాన్సెప్ట్, లొకేషన్, టీమ్, ఎక్విప్మెంట్ ఆధారంగా వేల నుంచి లక్షల రూపాయలు ఖర్చు అవుతోందని తెలిపారు. ఒక షూట్ అయిపోయింది, చూసిన వాటికి బాగుంది. కెమెరామ్యాన్స్ కూడా చాలా బాగుంది, వాళ్ళ సజెషన్స్ ఇయటం కానీ అంతా బాగుంది. సోషల్ మీడియాలో చూసి అన్ని ఇప్పుడు ప్రజెంట్ ఇది చాలా ట్రెండ్ నడుస్తుంది కదా ప్రీ వెడ్డింగ్ షూట్ అనేది. సో దానివల్ల పెట్టుకున్న మెమరీస్ కోసం అని చెప్పి చేసినాం అనమాట. ప్రీ వెడ్డింగ్ షూట్లతో మొదలై పెళ్లి రోజుని మరింత స్పెషల్గా మార్చే ఈ ట్రెండ్ భవిష్యత్తులో మరింత క్రియేటివ్గా మారే అవకాశాలు ఉంటాయంటున్నారు ఎక్స్పర్ట్స్.